నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ బోర్డు తీసుకున్న కొత్త నిర్ణయాలు హర్షణీయం. తిరుమల శ్రీవారి భక్తులకు, సామాన్య ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. సనాతన ధర్మం కాపాడవలసిన బాధ్యత హిందువులపై, ముఖ్యంగా టీటీడీ బోర్డుపై కూడా ఉంది పేర్కొన్న తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. తిరుపతిలో ఘనంగా జాప్ యూనియన్ 32వ ఆవిర్భావ వేడుకలు. జర్నలిస్టుల సంక్షేమానికి జాప్ యూనియన్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది పేర్కొన్న జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి. రాష్ట్రంలో ఫార్మసీ కోర్సులలో ప్రవేశం కొరకు నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ వెంటనే ప్రభుత్వం నిర్వహించాలి. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి డిమాండ్ చేసిన ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవీఎస్ నాయకులు అశోక్ రెడ్డి. తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ సాయంత్రం రామచంద్ర పుష్కరిణి యందు కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమం. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ప్రెసిడెంట్ వైఎస్ బాబు. వార్తల్లోని వివరాలు. తిరుమల తిరుపతి దేవస్థానంల పాలక మండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు రాష్ట్రంలోని ప్రజలు హర్షించే విధంగా ఉన్నాయని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తిరుపతిలో ఇచ్చిన హామీ ప్రకారం నగరవాసులకు నెలలో ప్రతి మంగళవారం దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పిన విధంగానే ఈ రోజు పాలక మండలి నిర్ణయం తీసుకుందని, అందుకు భక్తుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందని తిరుపతి జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ కు టీటీడీ పాలక మండలికి అభినందనలు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో టూరిజం శాఖ 400 కోట్ల రూపాయలు అవినీతి స్కామ్ పై సిబిసిఐడి విచారణ జరుగుతుందని, మాజీ మంత్రి రోజాను తప్పక జైలుకు పంపించి తీరుతామని ఆయన తెలిపారు. అలాగే శారదాపీఠం అక్రమ కట్టడాలపై చైర్మన్ కు వినతి పత్రం సమర్పించామని, దీనిపై చర్యలు తీసుకుంటామని చైర్మన్ హామీ ఇవ్వడం కూడా సంతోషకరమన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ జరగాలంటే టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థులు దాదాపు 400 మంది ఇతర శాఖలకు తరలించారని ఆయన సూచించారు. భక్తులకు, ప్రభుత్వానికి మధ్యన జనసేన పార్టీ వారధిలాగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. శ్రీనివాస సేతును గరుడ వారధిగా మార్చడం అభినందనీయమన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో తిరుపతి ఇదే 4 కాల మండపంగాడ ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారం రాగానే ప్రతి మంగళవారం మొదటి వారంలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన చంద్రబాబు గారితో మాట్లాడి, టీటీడీ చైర్మన్ గారితో మాట్లాడి, తిరుపతి ప్రజలకు ఒక ఆశ. మన స్థానికులు ఈరోజు షిరిడీకో, అయ్యప్ప టెంపుల్ కో, ఇంకో టెంపుల్ కో పోయినా స్థానికులకు ప్రియారిటీ ఇచ్చేవారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగేది కాదు. చాలా బాధాకర విషయం. అలాంటిది స్థానిక ఆధార్ కార్డుకి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా తిరుపతి ప్రజలు, మనం అందరం ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి రాజకీయాల పాటు అతీతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. నిన్న పాలక మండలిలో అనేక అంశాలు చూసాం. ముఖ్యంగా విశాఖ శారదాపీఠం, జనసేన పార్టీ అధికారంలో వచ్చిన 3వ రోజే విశాఖ శారదాపీఠం కాడికి వెళ్ళాం. అక్రమ కట్టడాలు కట్టారు. 5,000 స్క్వేర్ ఫీట్ అక్రమంగా నిర్మించుకున్నారు. 6 అంతస్తులు 5 స్టార్ భవనం కట్టుకున్నారు. కూల్చేయాలని చెప్పి అప్పుడు మేము అక్కడ నిరసన వ్యక్తం చేస్తే, నిన్న పొద్దున 9:45 టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కలిసి వినతి పత్రం ఇచ్చారు. భవిష్యత్తులో అక్రమ కట్టడాలు ఇంకా వస్తాయని చెప్తే వెంటనే స్పందించారు టీటీడీ చైర్మన్ గారు. మనం చూసుంటాం, ఇదే ప్రెస్ క్లబ్ లో వారం క్రితం నేను టూరిజం గురించి మాట్లాడా. 400 కోట్ల స్కామ్ జరిగింది టూరిజం లో. రోజా, పెద్దిరెడ్డి వర్గీయులు, ధనంజయ రెడ్డి, మల్లారెడ్డి, ఇక్కడున్న ఎవరైతే డివిఎం ఉన్నారో వీళ్ళంతా కలిసి డబ్బులు పంచుకున్నారు. ఆధారాలతో పాటు సిబిఐకి అప్పగిస్తానని చెప్పి నేను ఇదే ప్రెస్ మీట్ చెప్పాను. ఒకరు గుర్తుపెట్టుకోవాలి, భక్తులకి, ప్రజలకి జనసేన పార్టీ ఎప్పుడు అండ ఉంటుంది. శ్రీవారి భక్తుల విషయంలో టీటీడీ స్కామ్ 400 కోట్ల టికెట్లు కొట్టేశారో చెబితే చాలా మంది ఎలా జరుగుతుంది అన్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి టీటీడీకి, ప్రభుత్వానికి సమర్పించాము. నిన్నటి దినం టూరిజం టికెట్లు పూర్తిగా రద్దు చేశారు. రాష్ట్రంలో ఫార్మసీ కోర్సులలో ప్రవేశం కొరకు నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, విద్యార్థులు భవిష్యత్తును కాపాడాలని ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవీఎస్ నాయకులు అశోక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ 2024లో అరవింద విద్యార్థులు ఫార్మసీ కోర్సుల ప్రవేశం కొరకు నిర్వహించే కౌన్సిలింగ్ ఆలస్యం, అవకతవకలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 135 ఫార్మసీ విద్యా సంస్థలు ఉన్నాయని, ఇప్పటి వరకు 90 ఫార్మసీ విద్యా సంస్థలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగిందని, ఇంకా 35 ఫార్మసీ విద్యాలయ సంస్థలకు విడుదల కాలేదని, స్టేషన్ మరియు స్వయం ప్రవర్తి విద్యా సంస్థలు కూడా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులకు కౌన్సిలింగ్ పూర్తి చేశారని, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు కౌన్సిలింగ్ పూర్తయి మొదటి సెమిస్టర్ పరిశీలన నోటిఫికేషన్ కూడా విడుదలైందని, ఫార్మసీ కోర్సులైన బి ఫార్మసీ మరియు ఫార్మసిటీ ప్రవేశం కొరకు ఏపీ ఈసెట్ 2024 పోటీ పరీక్షల్లో అర్హత పొందిన ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థుల కౌన్సిలింగ్ ఆలస్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు ఆలస్యంపై ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం మిగిలిన విద్యా సంస్థలకు జీవో విడుదల చేసి కౌన్సిలింగ్ ను వెంటనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ప్రెసిడెంట్ దుర్గం నాని, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్, విజయసాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఏపీ అని చెప్పేసి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో దీంట్లో దాదాపు 2 లక్షల చిల్లర మంది విద్యార్థులు ఈరోజు రిజిస్ట్రేషన్ అయ్యేసి క్వాలిఫై అవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సగం విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ ఈ రాష్ట్రంలో దాదాపు 30 కళాశాల, దాదాపు 90 కళాశాలలకి ఈరోజు జీవోలు ఇష్యూ చేసి ఫార్మసీ సంబంధించినటువంటి కళాశాలకి రాష్ట్ర ప్రభుత్వము 90 కళాశాలలకి జీవో ఇష్యూ చేసి దాదాపు 30 కళాశాలలకి జీవో ఇష్యూ చేయకుండా ఈరోజు రాష్ట్రంలో సగం విద్యా సంవత్సరం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈరోజు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో వేలు లక్షల ఫీజులు కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి నేను బీఫార్మసీ చదవాలా లేకపోతే ఫార్మసీ చదవాలని చెప్పి కలున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో మొత్తం కౌన్సిలింగ్ అన్నీ పూర్తయిపోయినప్పటికీ ఈరోజు బీఫార్మసీ కౌన్సిలింగ్ ఈరోజు జరగకపోవడము, నిర్లక్ష్యం చేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈరోజు విద్యార్థుల పక్షాన, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆంధ్ర విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉంది. తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ సాయంత్రం స్థానిక రామచంద్ర పుష్కరిణి యందు కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నామని, ప్రజలందరూ ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, ప్రెసిడెంట్ వైఎస్ బాబు తెలియజేశారు. ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఈ మహాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని, ఇదే తరహాలో 25 సోమవారం సాయంత్రం కూడా భారీ స్థాయిలో కార్తీక కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే ఉదయం 10 గంటలకు పుష్పాలంకరణ, 3 గంటలకు శ్రీకృష్ణదాసు బృందంచే శివరామ సంకీర్తన సాహిత్యం, 5 గంటలకు ప్రముఖుల ప్రవచన కార్యక్రమాలు, అనంతరం దీపోత్సవం, తదుపరి ప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పాసులు కావలసిన వారు ఆఫీస్ కార్యాలయం ముందు ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమాలకు సాంప్రదాయ దుస్తులతో మాత్రమే రావాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో సిఆర్కే శేషగిరిరావు, ప్రసాదరావు, బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో రామచంద్ర పుష్కరిణి దగ్గర కోటి దీప మహోత్సవం చేస్తున్నాము తిరుపతి ఫిలిం సొసైటీ ద్వారా. ఇప్పుడు ఇది 10వ సంవత్సరం, ఇప్పుడు 9 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10వ సంవత్సరంలో కూడా తిరుపతి ఫిలిం సొసైటీ లోక కళ్యాణార్థం కోటి దీప మహోత్సవం నిర్వహిస్తుంది. దీనికి ప్రజలందరూ కూడా రావచ్చు, కానీ పాసులున్న వారు మాత్రమే అలౌ చేస్తున్నాం. ఏమంటే పాసులున్న వాళ్ళకి వరకు సీట్లు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పాసులు రెడీ చేసి వచ్చిన వాళ్ళకి పాసులు ఇచ్చి మనం ఒక పాసులో 2 అరేంజ్ చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసేసి జయప్రదం చేయాలని కోరుకుంటూ తిరుపతి మహతి కళాక్షేత్రంలో జరుగుతున్న శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నిర్వహణలో జరుగుతున్న నాటకోత్సవాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 3వ రోజు అయిన సోమవారం రాత్రి తిరుపతికి చెందిన రవీంద్ర సారథ్యంలో ప్రదర్శించిన కృష్ణపక్షం నాటిక ఆద్యంతం వీక్షకులను కట్టిపడేసింది. మనిషి పతనానికి మధువు మగువ కారణమని, వాటికి బానిసైతే మనిషి పతనం ఎలా జరుగుతుందో ఈ నాటకం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అనంతరం రేణిగుంటకు చెందిన కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శించిన మైరావన పద్య నాటకం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నాటకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ అంతరించిపోతున్న నాటక రంగానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని, అప్పుడే ఈ నాటక రంగానికి భావితరాలకు అందించగలుగుతామని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పద్మనాభం, వారి సతీమణి సామ్రాజ్యం, కేఎన్ రాజా, జనసేన నాయకురాలు భాగవతుల జయలక్ష్మి, సిద్ధేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక మహతి కళాక్షేత్రంలో కస్బా పద్మనాభం ఇంటర్నేషనల్ ఫైన్ ఆర్ట్స్ 20వ వార్షికోత్సవం సందర్భంగా మహతి కళాక్షేత్రంలో 16 నుంచి కార్యక్రమాలు 4 రోజులు ఉన్నాయి. ఈరోజు 3వ రోజు. ఈ 3వ రోజు కృష్ణపక్షం సాంఘిక నాటకం అలాగే మైరావం నాటకం 2 అద్భుతంగా ప్రదర్శించారు కళాకారులు. అలాగే రేపు కూడా ఉంటుంది శ్రీకృష్ణ రాయబారం, రేపు ముగింపు. ఈ కార్యక్రమాలు కస్బా పద్మనాభ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించాలి. కళలను మనం బతికించాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే తిరుపతిలో ఈ కళా సంస్థలంతా ఇటువంటి ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఈ కస్బా పద్మనాభం గారు ఈ 4 రోజుల పాటు మహతి కళాక్షేత్రంలో చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. రేపు కూడా అందరూ వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని జానప్రద వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 3వ కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, రిజిస్టర్ భూపతి నాయుడు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, రిజిస్టర్ భూపతి నాయుడు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో స్థానిక ఉద్యోగులు, విద్యార్థినులు, మహిళలు కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ దీపం జ్యోతిం పరబ్రహ్మ అన్నట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు రావటానికి అతి పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధన చేయాలని, కార్తీక దీపం వెలిగించడం వలన వారి జీవితాలు కూడా వెలుగొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ భానుమూర్తి, ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు, డాక్టర్ హరి యాదవ్, కేశవులు, చంద్రబాబు, మహేష్ బాబు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈరోజు కార్తీక సోమవారం. ఈరోజు చాలా ప్రశస్తమైన దినంగా భావించి ఈరోజు ఇక్కడ దాదాపు 50,000 దీపాలు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, రీసెర్చ్ స్కాలర్సు, నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా నిర్వహించబడింది. అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ దీపారాధన ద్వారా ఈ యూనివర్సిటీలో ఉండే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మన జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా కార్తీక దీపాలని బాగా అందరూ చాలా పెద్ద ఎత్తున మన అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థినులు చాలా ఉత్సాహంగా ఈ దీపారాధనలో పాల్గొని మన జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపాలన్నింటినీ వెలిగించి చాలా పండగ వేడుకగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా మన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని, అట్లే మన రీసెర్చ్ స్కాలర్స్, మన హరికృష్ణ వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. తిరుపతిలోని అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో డిసెంబర్ 11వ తేదీ గీతా జయంతి పురస్కరించుకుని భారీ స్థాయిలో శోభాయాత్రను నిర్వహించనున్నామని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి స్వామి విజయశంకర్ తెలిపారు. ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యెహోవా యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000కు పైగా 15 మండలంలో భక్తులు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. టీటీడీ పాలక మండలి హిందూ ధర్మ పరిరక్షణకు తీసుకున్న నిర్ణయాలు హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. తిరుమలలో కూల్చేసిన అన్నమయ్య విగ్రహాన్ని పునరుద్ధరించాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే గ్రామస్థాయి నుంచి భజన మండలి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు టీటీడీ చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ పాలక మండలి సామాన్య భక్తులకు 2 గంటలలో దర్శన భాగ్యం కల్పించడానికి తీసుకున్న నిర్ణయాన్ని సర్వత్రా హర్షం వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో చైర్మన్ బిఆర్ నాయుడులకు ఆయన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో గత 2 సంవత్సరాలుగా బదిలీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కనీసం ఒకటి కూడా అక్కడ సమకూర్చలేదని, దీనిపై
టీడీపీ తగు నిర్ణయాలు తీసుకుని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. టీటీడీ హరికథ, బుర్రకథ, కోలాటాలు తదితర భజన బృందాలను ప్రోత్సహిస్తే రాష్ట్రంలో, దేశంలోనూ భక్తిభావం పెరిగి హిందూ పరిరక్షణ తప్పక జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలను దాదాపు 25,000 మందికి పైగా భజన బృందాలు ఉన్నాయని, వీరికి టీటీడీలో నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని, అలాగే టీటీడీ అనుబంధమైన ఆలయాలన్నిటిలోనూ కార్యక్రమాలు ఏర్పాటు చేసి హిందూ ధర్మ పరిరక్షణ జరగాలని ఆయన ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యాన్ని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో అన్నమయ్య కళాక్షేత్రం సభ్యులు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు మేము కోరేది ఏంటంటే, తిరుపతి ఒకే చోట కాకుండా హరినామ సంకీర్తన అనేక చోట్ల తిరుపతి అనుబంధ పుణ్యక్షేత్రాలైనటువంటి కపిల తీర్థం, అలివేలు మంగమ్మ, గోవిందరాజుల స్వామి గుడి, ఇటువంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా హరినామ సంకీర్తన ప్రారంభించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు భజనలు చేయాలనుకున్న బృందాలు ఒక 25,000 బృందాలు ఉన్నాయి ఆంధ్ర, తెలంగాణలో. వాళ్ళకు భజన చేస్తే చాలు మేము వైకుంఠంలో ఉన్నంత పుణ్యం అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని బృందాలకు భజన చేసే అవకాశం రావాలంటే అన్ని చోట్ల కూడా హరినామ సంకీర్తనలు ప్రారంభించాలి. అడుగు అడుగున గోవింద నామస్మరణ జరిగితే తిరుపతిలో చక్కగా ఆ వైబ్రేషన్స్తో తిరుపతి అంతా కూడా చక్కటి వాతావరణం ఉంటుంది. తిరుపతి దేవస్థానం పరిసరాల్లో హరినామ సంకీర్తన బాగా జరిగితే దేశంలోనే గొప్ప మార్పులు వస్తాయి. హరినామ సంకీర్తనగా ఆ శక్తి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఒంటిమిట్టలో మేము ఒక 2 సంవత్సరాల నుంచి హరినామ సంకీర్తన ప్రారంభిస్తున్నాం. కనీసం గత సంవత్సరం 1,000 మందితో నిరసనలు అన్నీ చేసినా కానీ, భజనలు చేసుకుంటున్నాం. కానీ ఒంటిమిట్ట దేవస్థానంలో ఇప్పటికి ఒక వేదిక లేదు భజన చేసుకోవడానికి. కింద కూర్చొని భజన చేసుకుంటున్నారు. కాబట్టి శ్రీకాళహస్తిలో కూడా భజన జరుగుతుంది. అక్కడ శ్రీకాళహస్తి అనుబంధ పుణ్యక్షేత్రాలు అన్ని చోట్ల జరుగుతుంది. చాలా చోట బయట పుణ్యక్షేత్రాల్లో తిరుపతి అనుబంధ ఒంటిమిట్లో జరుగుతుంది. అక్కడ కనీస ఏర్పాట్లు కూడా దేవస్థానం అనేటువంటిది ఏర్పాటు చేయలేదు. చేస్తే వీళ్ళ దృష్టికి తీసుకొని వస్తున్నాం. కనుక అన్ని చోట్ల హరినామ సంకీర్తనలు చేస్తే గ్రామంలో భజన, అన్నమయ్య కళాక్షేత్రం నినాదం ఏంటంటే ప్రతి గ్రామంలో భజన జరగాలి, కోలాటం జరగాలి, చెక్క భజన జరగాలి. అసలు హిందూ ధర్మ ప్రచారం జరిగింది వేదాలు ఉపనిషత్తులతో కాదు. గ్రామాలలో హిందూ ధర్మం తెలిసింది హరికథ, బుర్రకథ, భజన, కోలాటము, చెక్క భజన ద్వారానే ఈ ధర్మము గ్రామానికి పరిచయం అవుతుంది. కథకుడు, కవి, రంగస్థల కళాకారులు, బుర్రకథ గాయకుడు, చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఏ వేదిక ఎక్కినా రాయలసీమ చిన్నోణ్ణి, రాళ్ల మధ్య బతికేవాణ్ణి, రాగాలే ఎరుగకపోయినా అనురాగానికి అందేవాణ్ణి అంటూ గొంతెత్తి పాడి అందరి మన్ననను అందుకున్న ప్రభుమూర్తి పులకంటి కృష్ణారెడ్డి అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. పులికంటి కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా కళాకారులు తిరుపతిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, పులికంటి కృష్ణారెడ్డి చిత్తూరు జిల్లాలో వీధి నాటకరంగ కళాకారుడిగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. రాయలసీమ యాసలో దూరదర్శన్ ఛానల్ నందు నాటకాలు ప్రదర్శించి నాటక రంగానికి వన్నె తెచ్చి రాయలసీమ చిన్నోడిగా పేరు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, సుబ్రహ్మణ్య యాదవ్, పొన్నాల జేజిరెడ్డి, పద్మనాభం, మురళి, బాసు, రాధాకృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రచయిత, కవి, రంగస్థల నటుడు, రాయలసీమ చిన్నోడు పులికంటి కృష్ణారెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. పులికంటి కృష్ణారెడ్డి గారు ఎన్నో నవలలు, కవితలు రాసి అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ఆయన తిరుపతి వాసి, ఇక్కడే బండ్లీదిలో ఆయన నివాసం ఉండేవారు. ఆయన నవలలు, కవితల ద్వారా అందరి దగ్గర అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ఆయన ఏకపాత్రాభినయం, దుర్యోధన పాత్ర వేసి ఆయనకు ఎంతో ఇష్టమైన పాత్ర దుర్యోధన పాత్ర. మయసభలో ఆయన దుర్యోధన పాత్ర వేసి తిరుపతి వాసుల్లో అందరికీ సుపరిచితులయ్యారు. ముఖ్యంగా ఆయన నవలలు, కవితలు చిత్తూరు జిల్లా మాండలికం భాషలో రాసి ఆయన రాయలసీమ చిన్నోడుగా ప్రసిద్ధి చెందారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పిస్తుంది. పులికంటి కృష్ణారెడ్డి గారు ఒక కవి, రచయిత్రి, ఒక నటుడు కూడా. ఆయన అన్ని విధాల ప్రజల కోసం అనేక రచయితలు రచించి జ్ఞానం కలిగే విధంగా రచయితలు రచించడం జరిగింది. ఆయన 17వ వర్ధంతి రాయలసీమ రంగస్థలి తరపున జరుపుకోవడం, ఆయన సామాన్య వ్యక్తిగా ప్రజల్లో ఆయన చూస్తే కవి అనుకోరుతున్నట్టు ఆ వ్యక్తిని
అటువంటి సామాన్య జీవితం గడిపినటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తి పులికంటి కృష్ణారావు గారు. ఆయన వద్దలు జరుపుకోవడం ఎంతో మాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి భగవంతుడి యొక్క జర్నలిస్టుల సంక్షేమానికి జాప్ యూనియన్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. జాప్ యూనియన్ 32వ ఆవిర్భావ వేడుకలను మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జాప్ తిరుపతి జిల్లా అధ్యక్షులు తిరుపతి ప్రెస్ క్లబ్ సంయుక్తంగా కార్యదర్శి విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ జాప్ సంస్థ పలు నిర్ణయాలకు శ్రీకారం చుట్టిందని, ఇందులో భాగంగానే పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, రైల్వే బస్ పాసులు, హెల్త్ స్కీములు వంటి పలు పాత్రికేయుల సమస్యలపై దృష్టి సారించిందని, వాటి పరిష్కారానికి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి పరిష్కారానికి కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు పీటర్, రమణారెడ్డి, విజయ్ యాదవ్, యార్లపల్లి మునికృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ ఆవిర్భవించి 32 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లో ఆవిర్భావ వేడుకలను జరుపుకోవడం జరుగుతున్నది. ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్నటువంటి జర్నలిస్టులైన రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, సబ్ ఎడిటర్లు ఈ రోజు ప్రభుత్వానికి ప్రజల యొక్క గొంతుకగా వినిపిస్తూ ముందుకెళ్తున్నటువంటి అనేక సంఘటనల్లో జర్నలిస్టులని సంఘటితం చేస్తూ ఈ రాష్ట్రంలో జాప్ ఆవిర్భవించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా జాబ్ కమిటీ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అర్హులైనటువంటి జర్నలిస్టులకు పెండింగ్ లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను మంజూరు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి జాబ్ యూనియన్ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 57వ గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తి గ్రంథాలయ అధికారిని లావణ్య మరియు 1 టౌన్ మహిళా కానిస్టేబుల్ శ్రీకాళహస్తిలోని గ్రంథాలయం నందు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సైబర్ నేరాలపై మహిళా రక్షణ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రంథాలయం అధికారి లావణ్య మాట్లాడుతూ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకుని ప్రతిరోజు విద్యార్థులకు గ్రంథాలయం యొక్క ఆవశ్యకతను తెలియజేసే పలు అంశాలపై పోటీలు నిర్వహిస్తూ గ్రంథాలయం యొక్క ఆవశ్యకత గురించి వివరిస్తున్నామని, నేడు మహిళా రక్షణ సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించామని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి 100 రూపాయలు కట్టి గ్రంథాలయ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. అనంతరం 1 టౌన్ కానిస్టేబుల్ మఠం మౌనిక మాట్లాడుతూ గ్రంథాలయ 57వ అంతర్జాతీయ వారోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని గ్రంథాలయం నందు విద్యార్థినులకు సైబర్ నేరాలపై అవగాహన, మహిళా చట్టాల గురించి తెలియజేశామని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్రను, అలాగే అనేక మంది విజయ సోపాలను అధిరోహించిన మహిళల యొక్క విజయాలను తెలియజేసి ప్రతి ఒక్క విద్యార్థిని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు రాణించాలని కోరారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మన కాళహస్తి లైబ్రరీలో ఈరోజు ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన విద్యార్థులు, పాఠకులు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా మనము ఈ లైబ్రరీలో ప్రతి సంవత్సరం కూడా ఒక వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుస్తక ప్రదర్శన అనేమి, తరువాత మన వ్యాసరచన పోటీలు అనేమి, ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాంపిటీషన్స్ నిర్వహించి కూడా విద్యార్థులను ప్రోత్సహించేదానికి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరము చేస్తున్నాము. ముఖ్యంగా పిల్లలంతా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించి మన లైబ్రరీలో 100 రూపాయలు కట్టిన సభ్యత్వం తీసుకుంటే బుక్స్ కూడా లైబ్రరీ బుక్స్ పిల్లలకి అందుబాటులో ఉంచి మేము వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకి 100 రూపీస్ కట్టి మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నిర్వహిస్తున్న 57వ గ్రంథాలయ వార్షికోత్సవం దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి 1 టౌన్ ఉమెన్ పీసీ అయిన మౌనిక అయిన నేను ఇక్కడికి విచ్చేయడం జరిగింది. విద్యార్థినులకు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించడం కొరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా జరుగుతున్న మార్ఫింగ్ కానీ అండ్ ఫ్రాడ్స్, ఎవరిని ఎలా ట్యాప్ చేస్తున్నారు, ఆన్లైన్ గా హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా జరుగుతుంది, ఏమి అన్న దాని పట్ల అవగాహన కల్పించడం కొరకు రావడమైనది. శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పండ్లు, స్వీట్లు పంచి ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎనలేని సేవలు చేసి దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు నిర్మించి భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మగా నిలిచిపోయిందని ఆమె సేవలను కొనియాడారు. 59లో ఆమె ఏఐసిసి సెక్రటరీ ప్రెసిడెంట్గా కూడా చేశారు. తర్వాత 1966లో ఆమె ఫస్ట్ టైం ప్రధానమంత్రిగా అవ్వటం జరిగింది. ఆమె అంతేకాదు ఆమె పరిపాలనలో దాదాపు మామూలుగా ఉన్నటువంటి జాతీయ బ్యాంకులన్నింటినీ, ప్రైవేటు బ్యాంకులన్నింటినీ కూడా జాతీయం చేసి ఆమె పేద బడుగు బలహీన వర్గాలకి ల్యాండ్ సీలింగ్ పెట్టి ల్యాండ్ పంచి తర్వాత వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పించి వాళ్ళ ఆర్థిక స్తోమతను పెంపొందించడం జరిగింది. ఆమె 1966 నుంచి ప్రైమ్ మినిస్టర్ గా ఉండారు. తర్వాత 1980లో ఖలిస్తాన్ అనే ఒక సంస్థ, సిక్కులు సంస్థ, వాళ్ళంతా కూడా చాలా విస్తృతంగా ఉన్నారు. దాన్ని కస్టడీ చేయటానికే ఆమె చాలా దురదృష్టకరమని కూడా భావించాము. కాబట్టి ఆమె పేద బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇళ్ళనే పేరు నిలబడేటట్టు మొట్టమొదటిసారిగా ఆమె ఇందిరమ్మ ఇళ్లను స్థాపించారు. అంటే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించారు. అంతేకాదు భూములు పంచారు. భూములు పంచిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి బోర్లు అవన్నీ కూడా సదుపాయాలు కలిగించారు. ఈ విధంగా ఆమె అనేక సేవలు భారతదేశానికి అందించారు. ఆమె పరిపాలన ప్రపంచం అంతా కూడా చాలా ఆకర్షించింది. అందరూ కూడా ఐరన్ లేడీ అని పేరు తెచ్చుకున్నది. ప్రతి ఒక్కరు కూడా ఇందిరాగాంధీ అంటే ప్రపంచంలో కనగడలాడించినటువంటి లేడీగా, ఐరన్ లేడీగా పేద బడుగు బలహీన వర్గాలకి ఆశా దీపంగా అవతరించారు. ఆ విధంగా ఈ రోజు ఆమె జన్మదినాన్ని పురస్కరించుకునేమని మేమంతా కూడా ఆమెకి ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆకాశ దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. ఈవో సతీమణి మరియు డిప్యూటీ ఈవో సతీమణి సుజాత ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణ చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవటానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని ఆలయ ఈవో సతీమణి మరియు డిప్యూటీ ఈవో సతీమణి సుజాత చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల అర్ధగిరి స్వామి ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి ఏఈఓ లోకేష్ రెడ్డి విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తుల శివనామ స్మరణ నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపర్ ఇన్స్పెక్టర్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి, వేద పండితులు అర్ధగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న భరద్వాజ తీర్థం పుష్కరిణిలో కార్తీక మాసం 3వ శనివారాన్ని పురస్కరించుకుని ప్రదోష వేళ లక్ష దీపోత్సవాన్ని ముఖ్య అతిథిగా కార్యనిర్వహణ అధికారి దంపతులు మరియు డిప్యూటీ ఈవో దంపతులు దీపోత్సవం నిర్వహించారు. ఆలయ అధికారులు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ నిర్వహించారు. ముందుగా పుష్కరిణి చుట్టూ నేతి దీపాలను సిద్ధం చేశారు. పుష్కరిణి ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల చిత్రపటానికి విశేష పూజాది హారాలు సమర్పించారు. పుష్కరిణి ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల చిత్రపటానికి విశేష పూజాది హారతులు సమర్పించాక లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించిన ఆలయ ఈవో దంపతులు మరియు డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి సతీమణి సుజాత ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఈ పర్యాయం కార్తీక మాసం పురస్కరించుకుని మొదటిసారిగా జరిగిన ఈ విశేష వేడుకను అధిక సంఖ్యలో మహిళలు భక్తి శ్రద్ధలతో వీక్షించారు. దీపకాంతులతో భరద్వాజ తీర్థం పుష్కరిణి దేదీప్యమానంగా ప్రకాశించింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ పురోహితులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు కార్తీక మాసము 3వ సోమవారం సందర్భంగా కూడా లోబావినంద గల భరద్వాజ తీర్థమునందు విశేషంగా కూడా లక్ష దీపారాధన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ దీపారాధన కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమః శివాయ.
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు సంకటహార చతుర్థి సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలో ఉన్న కన్యమూల గణపతి ఆలయం వద్ద సంకటహార చతుర్థి హోమాన్ని దేవస్థాన పౌరోహితులు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి దంపతులు, ఏవో లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీక మాసం ఉత్సవాలలో భాగంగా 3వ సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపంలో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపంలో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఉత్సవాలకు సంబంధించి దేవస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఊరంతా విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. అలాగే గోపురాలకు విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. స్వామి అమ్మవార్లను అలంకార మండపం వద్ద సప్రాలు ప్రతిష్ఠించి ఉత్సవం నిర్వహించారు. ఉత్సవంతో పాటు టెంపుల్ ఏఈఓ లోకేష్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు సురేష్ రెడ్డి, సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్ వెంటరాగా ఉత్సవం 4 మాడ వీధుల్లో సాగింది. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, ఆలయ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ బోర్డు తీసుకున్న కొత్త నిర్ణయాలు హర్షణీయం. తిరుమల శ్రీవారి భక్తులకు, సామాన్య ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. సనాతన ధర్మం కాపాడవలసిన బాధ్యత హిందువులపై, ముఖ్యంగా టీటీడీ బోర్డుపై కూడా ఉంది పేర్కొన్న తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. తిరుపతిలో ఘనంగా జాప్ యూనియన్ 32వ ఆవిర్భావ వేడుకలు. జర్నలిస్టుల సంక్షేమానికి జాప్ యూనియన్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది పేర్కొన్న జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి. రాష్ట్రంలో ఫార్మసీ కోర్సులలో ప్రవేశం కొరకు నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ వెంటనే ప్రభుత్వం నిర్వహించాలి. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి డిమాండ్ చేసిన ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవీఎస్ నాయకులు అశోక్ రెడ్డి. తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ సాయంత్రం రామచంద్ర పుష్కరిణి యందు కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమం. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ప్రెసిడెంట్ వైఎస్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.